Hi guys, welcome to Creek Chat with Venkatesh. నాతో రెగ్యులర్గా టచ్లో ఉండే మన ఛానల్ వ్యూయర్ కేశవ్ ఫ్రమ్ శ్రీశైలం, ఈజ్ అ బ్యాంకర్ దేర్. అని ఇందాక ఫోన్ చేసి ఏంటి సార్ పంజాబ్ కింగ్స్ వీడియో చేస్తున్నారా? నేను అదే పని మీద ఉన్నాను, పంజాబ్ కింగ్స్తో చేస్తున్నానని చెప్పాను. ఈసారి ఆక్షన్లో మంచి పిక్సే ఉన్నాయి కదా వాళ్ళు అన్నారు. ఐ సెడ్ నో. ఆయనకి బాధ అనిపించినా సరే అదే చెప్పాను. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ. నేనే కాదు, చాలామంది వాళ్ళు ఆక్షన్లో వాళ్ళు పర్ఫామ్ చేసిన తెలియదు. ఈసారే కాదు ఆల్మోస్ట్ ఎవ్రీ టైం వాళ్ళ దగ్గర మంచి అమౌంట్ ఉంటుంది, కానీ ఎందుకో ఆక్షన్లో చాలా తడబడుతుంటారు. చాలా ఎప్పుడు కూడా వాళ్ళకి కావాల్సిన టీం వాళ్ళకి వచ్చినట్టుగా మనకు అనిపించట్లేదు. అందుకే దే హ్యావ్ బిన్ అండర్ పర్ఫార్మింగ్. వన్ ఆఫ్ ది మోస్ట్ అండర్ పర్ఫార్మింగ్ సైట్స్ ఇన్ ఐపీఎల్ ఏదంటే పంజాబ్ కింగ్స్ కదా. ఈసారి కూడా ఆ టీంలో వావ్ ఫ్యాక్టర్ మిస్ అవుతుంది. మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు కదా, శిఖర్ ధవన్, జానీ బేర్స్టో, శామ్ కరన్, కగిసో రబాడా, ఇప్పుడు హర్షల్ పటేల్ కూడా చేరాడు టీంలో, జితేష్ శర్మ. దే హ్యావ్ గాట్ సమ్ వెరీ గుడ్ ప్లేయర్స్, బట్ స్టిల్ ఆ టీంలో సంథింగ్ ఈజ్ మిస్సింగ్. ఈసారి ఆక్షన్లో అయినా దాని లోటుని భర్తీ చేసుకున్న వాళ్ళు ఇండియన్ కింగ్స్ కావాలని చెప్పి నేను చేశాను. బిఫోర్ ఇయర్ కూడా అదే హెడ్డింగ్ పెట్టాను నేను, బిఫోర్ ఆక్షన్ అని చెప్పి మన వ్యూయర్ ఎవరు గుర్తు చేశారు. ఎస్, లాస్ట్ టైం అదే పెట్టాను 2023లో. 24లో కూడా ఇండియన్ కింగ్స్ కావాలి. యాక్చువల్లీ వాళ్ళకి రిక్వైర్మెంట్ కూడా అలానే ఉంది. రిక్వైర్మెంట్ కూడా మీరు చూస్తే ఏంటంటే 6 ఇండియన్ ప్లేయర్స్ కావాలి, 2 ఫారిన్ ప్లేయర్స్ కావాలి, 8 మందిని తీసుకోవాలి. అండ్ దే హ్యాడ్ అన్ డీసెంట్ అమౌంట్ విత్ దెమ్. 29 crores ఉన్నాయి వాళ్ళ దగ్గర, 29.1 crores. సో అమౌంట్ ఉంది, కానీ డిడ్ దే డూ ఏ గుడ్ జాబ్? వాళ్ళ ఫ్యాన్స్ కోపం వచ్చినా సరే ఐఎమ్ టోటల్లీ డిసప్పాయింటెడ్. దాని రీజన్స్ కూడా చెప్తాను. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే షారుఖ్ ఖాన్స్ కేసు. షారుఖ్ ఖాన్ ఒకప్పుడు 9 crores తీసుకున్నారు, మళ్ళీ అతన్ని ఆక్షన్లో పెట్టి మళ్ళీ అతన్ని బైబ్యాక్ చేశారు 5.2 crores లాస్ట్ ఆక్షన్లో. మళ్ళీ ఈసారి ఎందుకు రిలీజ్ చేశారో వాళ్ళకి తెలియదు. దే డెస్పరేట్లీ నీడెడ్ సమ్ ఇండియన్ బ్యాట్స్మెన్ ఇన్ ది మిడిల్ ఆర్డర్. మిడిల్ ఆర్డర్లో వాళ్ళకి సరైన ఇండియన్ బ్యాట్స్మెన్ లేరు. షారుఖ్ ఖాన్ డిడ్ రీజనబుల్లీ వెల్, కానీ షారుఖ్ ఖాన్ మించి మీకు అక్కడ ఎక్కువ ఛాయిస్ కూడా లేదు. మళ్ళీ షారుఖ్ ఖాన్ ఉంచొచ్చు కదా, ఉంచకుండా ఈసారి మళ్ళీ ఆక్షన్లో షారుఖ్ ఖాన్ కోసం వెళ్ళదు. గమ్మత్తు మీరు చూడండి, దే వెంట్ ఫర్ షారుఖ్ ఖాన్ అగైన్ ఇన్ దిస్ ఆక్షన్. అప్పుడు 5.2 crores రిలీజ్ చేసిన షారుఖ్ ఖాన్ కోసం ఈసారి దే వెంట్ అప్ టు 7.2 crores. 7.2 crores దాకా వెళ్ళారు. గుజరాత్ టైటన్స్తో బిడ్డింగ్ వార్ నడిచింది. బట్ గుజరాత్ టైటన్స్ ఇంకొక 20 లక్షలు ఎక్కువ పెట్టేసి 7.4 crores దగ్గర అతన్ని వాళ్ళు పికప్ చేశారు. 7.2 crores దగ్గర వీళ్ళు ఆగిపోయారు. వెళ్ళుండొచ్చు యాక్చువల్గా, ఎందుకంటే దే నీడెడ్ గుడ్ ఇండియన్ బ్యాట్స్మెన్, ప్రూవెన్ ఇండియన్ బ్యాట్స్మెన్ అవసరం వాళ్ళకి. వాళ్ళ దగ్గర అమౌంట్ కూడా ఉంది, కానీ వాళ్ళు వెళ్ళలేరు. అక్కడికి వెళ్ళకుండా అక్కడ ఆగిపోయారు. సో అది వాళ్ళకి. అండ్ దే స్పెంట్ లాట్ ఆఫ్ అమౌంట్ ఆన్ రైలీ రూసో వాళ్ళకి అవసరం. ఐఎమ్ సారీ, రైలీ రూసో అంత బాగా ఏం పర్ఫామ్ చేయలేదు ఐపీఎల్. అతను స్ట్రైక్ రేట్ 140 ఉండొచ్చు. లాస్ట్ సీజన్ బాగానే ఆడిన 2-3 innings ఆడాడు, బట్ స్టిల్ అంత ప్రూవెన్ టాలెంట్ ఏం కాదు. ఈవెన్ T20sలో కూడా అతను అంత రెగ్యులర్ ఏం కాదు. రైలీ రూసో కోసం 8 కోట్లు పెట్టాల్సినంత పరిస్థితి ఉందా? మీరే ఆలోచించండి. సో దే స్పెంట్ హ్యూజ్ అమౌంట్ ఫర్ రైలీ రూసో. అలాగే క్రిస్ వోక్స్ మీద 4 కోట్లు పెట్టారు. ఆల్రెడీ దే హ్యావ్ 3 గుడ్ ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ ఇన్ దట్ టీమ్. కగిసో రబాడా ఉన్నాడు, నేథన్ ఎల్లిస్ ఉన్నాడు, శామ్ కరన్ ఉన్నాడు. ముగ్గురు కూడా వాళ్ళ కంట్రీ టీం కాడే రెగ్యులర్ ప్లేయర్స్, రెగ్యులర్ T20 ప్లేయర్స్. సో వాళ్ళు ముగ్గురు ఉండి కూడా మళ్ళీ క్రిస్ వోక్స్ కోసం వెళ్ళారు. అఫ్కోర్స్ వాళ్ళు 2 ఫారిన్ ప్లేయర్స్ని పికప్ చేయాలి, ఇద్దరిని కూడా బ్యాటర్స్ని తీసుకుంటే సరిపోయి. క్రిస్ వోక్స్ ఈజ్ అ గుడ్ బై ఫర్ దెమ్, దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. బికాస్ రబాడాకి ఏదైనా ఇంజరీ ఉన్నా లేకపోతే బ్యాకప్గా మనకి నేథన్ ఎల్లిస్ ఉన్నాడు. శామ్ కరన్ ఈజ్ ఆల్రెడీ దేర్ యాజ్ అన్ ఆల్రౌండర్ ఇన్ ద టీమ్. ఈజ్ అ బౌలింగ్ ఆల్రౌండర్ బేసికలీ. సో వై డూ నీడ్ 1 more ఫాస్ట్ బౌలర్? వై డూ నీడ్ 1 more ఫారిన్ ఫాస్ట్ బౌలర్? ఐ డోంట్ అండర్స్టాండ్. ఇండియన్ ఫాస్ట్ బౌలర్ తీసుకున్న అర్థం అండి, ఇండియన్ ఫాస్ట్ బౌలర్ అయినా వాళ్ళకి ఉపయోగపడాడు. కానీ దే వెంట్ ఫర్ క్రిస్ వోక్స్ ఈజ్ అ గుడ్ ఆల్రౌండర్, బట్ వేర్ డూ యూ ప్లే హిమ్? హీ విల్ బి ఏ బ్యాకప్ ఫర్ శామ్ కరన్ ఫెయిల్ అయితే క్రిస్ వోక్స్. శామ్ కరన్ ఫెయిల్ అవుతాడు అనుకుంటే మీరు అంత డబ్బులు పెట్టిన 18.5 కోట్లు బిఫోర్ ప్యాట్ కమిన్స్ అండ్ స్టార్క్, హీ వాజ్ ది కాస్ట్లీయెస్ట్ ఎవర్ ప్లేయర్ కదా ఐపీఎల్లో. మరి అతని మీద మీకు నమ్మకం లేకపోతే యూ షుడ్ హ్యావ్ రిలీజ్డ్ హిమ్.
రిలీజ్ చేయకుండా అతనికి వెనకాల సంబడి బ్రీతింగ్ డౌన్ హిస్ నెక్, నువ్వు బాగా ఆడకపోతే నీ ప్లేస్లో క్రిస్ వోక్స్ని ఆడించుకుంటాను చూడు అన్నట్టుగా అతనికి పోటీ పెట్టారు. ఈజ్ ఇట్ కరెక్ట్? రైలీ రూసోకి 8 కోట్లు పెట్టాల్సినంత సీన్ ఉందా రైలీ రూసోకి? మీరు ఆలోచించండి. దీనివల్ల ఏమైంది? వాళ్ళకి ఇండియన్ ప్లేయర్స్ తీసుకోవడానికి తగిన డబ్బు లేదు. ఇండియన్ ప్లేయర్స్ని 5 తీసుకున్నారు. మొత్తం 6 కావాలి కదా, 6లో హర్షల్ పటేల్ పక్కన పెట్టండి, 5 తీసుకున్నారు. 5 యంగ్ ఇండియన్ ప్లేయర్, అన్ప్రూవెన్. దాంట్లో ఒకరిద్దరు పేర్లు నేను గూగుల్ చేసిన, వాళ్ళు ఏంటో, వాళ్ళ గురించి, వాళ్ళు ఏ టీంకి ఆడలేదు, వాళ్ళ గురించి ఎలాంటి డీటెయిల్స్ కూడా లేవు. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, విశ్వనాథ్ సింగ్ అండ్ ప్రిన్స్ చౌదరి. సో అలాంటి ప్లేయర్స్ని 20 lakhs తీసుకున్నారు. 5 20 lakhs అంటే ఎవ్వరు కూడా నో టేకర్స్ ఫర్ దెమ్. ఎవ్వరు వాళ్ళకి తీసుకోకుండా 20 lakhs. అన్క్యాప్ ప్లేయర్స్లో కూడా మంచి మంచి ప్లేయర్స్ ఉంటారు, కోట్ల రూపాయలకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం వెళ్ళింది. వీళ్ళు వెళ్ళింది కొంచెం అనామక ప్లేయర్స్ గురించి, అంటే ఏమాత్రం పెద్దగా డిమాండ్ లేని ప్లేయర్స్ కోసం వెళ్ళారు. అది నాకు ఆశ్చర్యం అనిపించింది. చాలామంది అంటారు, ఓకే షారుఖ్ ఖాన్ తప్ప ఎవరున్నారు అక్కడ అని. ఉన్నారు కదా. సమీర్ రిజ్వీ చూడండి, సమీర్ రిజ్వీ వెంట్ ఫర్ 8 crores అండ్ శుభం దూబే వెంట్ ఫర్ 5 crores. శుభం దూబే. కుమార్ కుషాగ్రా వెంట్ ఫర్ సమ్ 4.5 crores. సో వాళ్ళ కోసం హోంవర్క్ చేశారు మిగతా టీమ్స్, వాళ్ళ కోసం వెళ్ళారు. వీళ్ళు వాళ్ళ కోసం వెళ్ళలేదు. మీరు వాళ్ళ 11లో చూస్తే 4-5లో వాళ్ళకి ప్రాబ్లం. 4 and 5 ఆర్ 3 and 4. 3 and 4 అనుకోండి, 4 and 5 అనుకోండి. ప్రభ్సిమ్రన్ సింగ్ లాస్ట్ సీజన్ బాగా ఆడాడు, ఈ సీజన్లో ఎలా ఆడతాడో ఎవరికి తెలియదు. అతను అంత రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ఆడే ప్లేయర్ కాదు ఐపీఎల్లో ప్రభ్సిమ్రన్ సింగ్. అండ్ 1 more slot ఈస్ దేర్, అదర్వా టైడే కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన శశాంక్ సింగ్ని ఎవరిని ఆడించుకోవాలి ఆ ప్లేస్లో. వాళ్ళు ఎంతవరకు ఆడతారు, ఎంతవరకు అంది వస్తారు అనే దానికి నమ్మకం లేదు. సో దేర్ ఆర్ కపుల్ ఆఫ్ స్లాట్స్ ఇన్ దేర్ టీమ్ విచ్ ఆర్ టు బీ ఫిల్డ్, కానీ వాళ్ళకి ఛాయిస్ లేనే లేదు. మరి ఏం చేస్తారు వాళ్ళు? నాకు అదే అర్థం కాని విషయం ఏంటంటే, ఇండియన్ ప్లేయర్స్ మీద వాళ్ళు ఎందుకు ఫోకస్ పెట్టలేదు. వాళ్ళు హర్షల్ పటేల్ తీసుకున్నారు, నో డౌట్. హర్షల్ పటేల్ ఇప్పుడు ఉన్న ఆక్షన్లో వచ్చిన ఇండియన్ బౌలర్స్లో, ఫాస్ట్ బౌలర్స్లో హీస్ నెంబర్ 1 వితౌట్ ఎనీ డౌట్. కానీ హర్షల్ పటేల్ ఈజీ యూస్ఫుల్ ఫర్ పంజాబ్ కింగ్స్. అతన్ని బెంగళూరు టీం ఎందుకు వదిలేశారు? బికాస్ బెంగళూరులో ఉన్న ఫ్లాట్ ట్రాక్ పైన, బ్యాటింగ్ ట్రాక్ పైన, చిన్నస్వామి ట్రాక్ పైన అతను యూస్ఫుల్ కాదు. ఈజ్ యూస్ఫుల్ ఆన్ స్లో పిచెస్ లైక్ చెన్నై కానీ, లక్నో కానీ, ఢిల్లీ కానీ, అలాంటి పిచ్ల మీద అతను యూస్ఫుల్. అతను స్లోయర్ వన్స్ వర్కౌట్ అవుతాయి, కటర్స్ వర్కౌట్ అవుతాయి. బట్ ఇఫ్ దే ఆర్ ప్లేయింగ్ ఎట్ మొహాలీ కదా వాళ్ళ హోమ్ గ్రౌండ్. మొహాలీ కూడా అది ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ఫుల్ ఉంటుంది, కానీ స్లో ట్రాక్ కాదు అది. అది బౌన్సీ ట్రాక్, బౌన్స్ ఉంటుంది, మంచి బౌన్స్, ట్రూ బౌన్స్ ఉండే పిచ్ పైన హర్షల్ పటేల్కి అంత యూస్ఫుల్ కాదు. అయితే ఒకటేంటంటే వాళ్ళు కొత్త స్టేడియం ఒకటి, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, వాళ్ళు ఒక కొత్త స్టేడియం ఒకటి బిల్డ్ చేస్తున్నారు అక్కడే మొహాలీ దగ్గరే. అక్కడ కనుక ఈసారి ఐపీఎల్ ఆడతారు, అక్కడ ఆడతారు లేదని ఇంకా మనకి క్లారిటీ లేదు. ఆడితే ఆ పిచ్లో ఏమైనా స్లో పిచ్ అయితే అక్కడ అతను యూస్ఫుల్ అవుతాడే. కానీ జనరల్గా హోమ్ కండిషన్స్కి హర్షల్ పటేల్ ఛాయిస్. దే పేడ్ ఫర్ హిమ్ ఆల్మోస్ట్ 11 crores పెట్టారు హర్షల్ పటేల్ పైన. అంత పెట్టాల్సిన అవసరం ఉందా హర్షల్ పటేల్కి అనేది నా డౌట్. సో ఇలాంటి వాళ్ళ సెలెక్షన్ ఏమాత్రం వాళ్ళు తీసుకున్న ప్రతి ప్లేయర్స్ విషయంలో నాకు అబ్జెక్షన్స్ ఉన్నాయి. ఒకటే ఆ ప్రిన్స్ చౌదరి అనేవాడు ఒక్కడే కొద్దిగా ఏమైనా అతనితో కూడా కొంచెం స్మార్ట్గా నాకు అనిపించింది. శశాంక్ సింగ్ ఆల్సో ఈజ్ అ గుడ్ చాయిస్, ఎందుకంటే హీ ప్లేడ్ ఫర్ 2-3 ఐపీఎల్ సైడ్స్ ఉన్నాడు అతనికి కొంత ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అదర్వైజ్ అంత నాకు ఇంప్రెసివ్గా ఎవ్వరు కూడా అనిపించలేదు. అది పరిస్థితి. సో 11.75 crores హర్షల్ పటేల్ పెట్టారు. నేను కూడా చెప్పాను, దే నీడ్ 1 more ఎక్స్ట్రా ఇండియన్ పేసర్ కావాలి వాళ్ళకి, ఎందుకంటే హర్షదీప్ ఒక్కడే ఉన్నాడు. హర్షదీప్తో పాటు ఇంకొక ఇండియన్ పేసర్ కావాలి, ఉంటేనే వాళ్ళు బ్యాటింగ్లో 3 ఫారినర్స్ని అకామిడేట్ చేయడానికి వీలవుతుంది. సో అందుకని దే నీడెడ్ ఏ గన్ ఫాస్ట్ బౌలర్. దాంట్లో హర్షల్ పటేల్ ఈజ్ ఎ గుడ్ చాయిస్. బట్ అక్కడ ఆ పిచ్ పైన అతను యూస్ఫుల్ అవుతాడని చూడాలి. బట్ లెట్ us hope that he will be good for them on the pitch. సో వాళ్ళ దగ్గర ఇంత చేసిన తర్వాత ఆక్షన్లో వాళ్ళు ఇంకా 4 కోట్లు 4.15 crores మిగిలిపోయాయి. సో ఆక్షన్లో వాళ్ళు బాగా పర్ఫామ్ చేశారా మీరే చెప్పండి. అందుకే నేను ఢమాల్ అని పెట్టానంటే హెడ్డింగ్ మీకు కోపం వచ్చినా సరే, ఢమాల్ అయ్యారు వాళ్ళు ఆక్షన్లో. ది డిడ్ నాట్ పిక్ ది రైట్ పీపుల్. ముఖ్యంగా రైలీ రూసో ముందు అన్సోల్డ్ అయిన ప్లేయర్, తర్వాత యాక్సిలరేటెడ్ రౌండ్లో ఇప్పుడు వచ్చాడు. వస్తే అతని కోసం 8 crores ఏంటి, 8 crores అతనే ఊహించున్నాడు.
నాకు అంత అమౌంట్ వస్తుందని చెప్పి. సో రైలీ రూసో కోసం అంత అమౌంట్ పెట్టడం అనేది కొంచెం ఆశ్చర్యంగానే నాకు అనిపించింది. సో అది ఇష్యూ. నౌ వీళ్ళ దగ్గర లైక్లీ 11 ఎలా ఉండాలో మనం చూద్దాం. లైక్లీ 12 యాక్చువల్లీ, ఇంక్లూడింగ్ ఇంపాక్ట్ ప్లేయర్ నేను బ్లూలో చూపిస్తాను చూడండి. ధవన్ దేర్ క్యాప్టెన్ అండ్ బేర్స్టో ఓపెన్ చేస్తాడు అనుకున్నాను. ప్రొఫెసర్ లాస్ట్ సీజన్లో ఓపెన్ చేశాడు ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ బేర్స్టో. అండ్ బేర్స్టో ఈజ్ ఎ అటాకింగ్ అండ్ ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్. శిఖర్ ధవన్ స్టడీగా కన్సిస్టెంట్గా ఆడతారు కాబట్టి వాళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంటుంది, లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా ఉంటుంది. సో ధవన్ అండ్ బేర్స్టో ఓపెన్ చేస్తారు. ప్రభ్సిమ్రన్ మైట్ బ్యాట్ అట్ నెంబర్ 3 అనుకుంటున్నాను నేను. 4లో దే హ్యావ్ టు ప్లే అథర్వ టైడే. అథర్వ టైడే ఈజ్ ఏ గుడ్ ప్లేయర్. విదర్భ 23 years, విదర్భ క్యాప్టెన్గా కూడా ఉన్నాడు ఇప్పుడు. విజయ్ హజార్లో ఈ క్యాప్టెన్ విదర్భ సైడ్ అండ్ ఈ స్కోర్ 300+ runs ఇన్ సయ్యద్ ముష్తాక్ అలీ T20 టోర్నమెంట్లో 300 పైగా రన్స్ చేసాడు. 169 స్ట్రైక్ రేట్ ఉంది, 2 50s ఉన్నాయి. సో హీస్ ఇన్ గుడ్ ఫామ్. సో యంగ్స్టర్, అండర్-19 ఇండియాకి ఆడిన ప్లేయర్. సో అతన్ని వాళ్ళు గ్రూమ్ చేస్తే ఆ నెంబర్ 4లో అతను పనికొచ్చే అవకాశం. బట్ హీ హ్యాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. సో అన్నోన్ క్వాంటిటీ, ఈజ్ అన్ అన్నోన్ క్వాంటిటీ. అంటే ఈ లెవెల్ ఎంతవరకు ఐపీఎల్లో అంది వస్తాడనేది చూడాలి. లేకపోతే దే హ్యావ్ టు ప్లే సంబడి లైక్ శశాంక్ సింగ్ లాంటి వాళ్ళని ఆడించుకోవాలి. లేకపోతే అశుతోష్ రాణా అని ఒక ప్లేయర్ ఉన్నాడు. అశుతోష్ రాణా కాదు, అశుతోష్ రాణా అంటే సినిమా యాక్టర్ అనుకోవచ్చు. అశుతోష్ శర్మ ఈజ్ రైల్వేస్ ప్లేయర్, మంచి బిగ్ హిటర్. అతన్ని చాలామంది ఇంప్రెస్ అయ్యారని అతని గురించి టాలెంట్ స్కౌట్స్ అని విన్నాను నేను. సో అశుతోష్ శర్మ ఫ్రమ్ రైల్వేస్ ఈజ్ అ గుడ్ పిక్. అతను కనుక అంది వస్తే బాగానే ఉంటుంది. అలాగే జితేష్ శర్మ గతంలో వాళ్ళకి అంది వచ్చాడు. అలాగే అశుతోష్ శర్మ కూడా వస్తే బాగానే ఉంటుంది అని అనుకుంటున్నాను. సో ఆ నెంబర్ 4 స్లాట్లో వాళ్ళకి వేకెన్సీ ఉంది. అలాగే ప్రభ్సిమ్రన్ సింగ్ ఫామ్ మీద కూడా చిన్న క్వశ్చన్ మార్క్. బట్ లాస్ట్ ఇయర్ he did really well for them. 5లో లియామ్ లివింగ్స్టన్ ఆడొచ్చు. లియామ్ లివింగ్స్టన్ సరిగ్గా ఆడకపోయినా కూడా దే హ్యావ్ ఏ గుడ్ రీప్లేస్మెంట్. వాళ్ళ దగ్గర ఫారిన్ ప్లేయర్స్ మంచి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే సికందర్ రజా ఉన్నాడు. సికందర్ రజాని వాళ్ళు యాక్చువల్గా ట్రేడింగ్లో వదిలేయచ్చు, ఎందుకంటే వేరే టీమ్స్లో అతనికి 11లో కూడా స్థానం లభిస్తుంది. ఇక్కడ లియామ్ లివింగ్స్టన్లో అతను మంచి బిగ్ హిట్టర్గా పేరు ఉంది, కానీ అంత గొప్పగా ఎప్పుడు పర్ఫామ్ చేయలేదు ఐపీఎల్ అంటే మొన్న వన్డే వరల్డ్ కప్లో కూడా ఎప్పుడు అతను అన్నిసార్లు అంత కన్సిస్టెంట్గా ఆడే ప్లేయర్ కాదు. బట్ హ్యాస్ గాట్ గ్రేట్ రెప్యుటేషన్ యాజ్ ఎ బిగ్ హిటర్. పెద్ద 6లు కొట్టగల ఎబిలిటీ ఉంది. అలాగే అతను ఆఫ్ స్పిన్, లెగ్ స్పిన్ అన్నీ వేస్తాడు. సో అతని యూటిలిటీ అయితే ఉంటుంది. సో లియామ్ లివింగ్స్టనే విల్ బి ప్రిఫర్డ్ ఫర్ సికందర్ రజా. 6లో జితేష్ శర్మ నౌ ఈజ్ ప్లేయింగ్ ఫర్ ఇండియా కూడా బాగా ఆడాడు. సో ఈ టీంలో స్టార్ ప్లేయర్గా చెప్పుకోవాల్సింది జితేష్ అండ్ శిఖర్ ధవన్. ఇండియన్ ప్లేయర్స్లో వాళ్ళే మనకి హర్షదీప్, వీళ్ళు ముగ్గురే కనిపిస్తున్నారు. ఏ టీంకైనా, ఎనీ టీం కోర్ ఇండియన్ టీం బాగుంటేనే, ఇండియన్ టీంతో మంచి ప్లేయర్స్ ఉంటేనే గెలుస్తారు. చెన్నై కానీ ముంబై కానీ ఎక్కువ టైటిల్స్ గెలవడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఇండియన్ ప్లేయర్స్ మంచి వాళ్ళు ఉంటారు. కానీ ఈ టీంలో ఆ ముగ్గురే కనిపిస్తున్నారు మంచి ఇండియన్ ప్లేయర్స్. జితేష్, కెప్టెన్ శిఖర్ ధవన్ అండ్ హర్షదీప్. అది వీళ్ళకున్న ప్రాబ్లం. సో జితేష్ at 6. 7లో శామ్ కరణ్ లాస్ట్ సీజన్ ఓకే పర్ఫార్మెన్స్, బట్ హీ నీడ్స్ టు పుల్ అప్ హిజ్ సాక్స్. అతని ప్రైస్ ట్యాగ్ ఎలా ఉన్నా అక్కడ సరే, హీఈస్ అ మచ్ క్యాపబుల్ బౌలర్ అండ్ బ్యాట్స్మెన్ ఆల్సో. ఎక్కడైనా ఆడగలడు, ఓపెన్ చేయగలడు, ఎక్కడైనా ఆడగలడు. సో శామ్ కరణ్ ఈ సీజన్లో బాగా ఆడతాడని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. లేకపోతే వాళ్ళకి క్రిస్ వోక్స్ బ్యాకప్ ఎలానో ఉండనే ఉంది. 8లో హర్షల్ పటేల్ కెన్ బ్యాట్ ఆల్సో. 9లో హర్ప్రీత్ బ్రార్. 10లో కగిసో రబాడా. 11లో హర్షదీప్ సింగ్. 12లో రాహుల్ చహర్. అంటే ఇది నేను దాంట్లో ఇద్దరిని నేను బ్లూలో పెట్టాను, అథర్వ టైడే అండ్ శశాంక్ అండ్ ఆల్సో రాహుల్ చహర్. వీళ్ళు బ్యాటింగ్ అప్పుడు, బౌలింగ్ అప్పుడు వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా ఉండే అవకాశం ఉంది. సో రాహుల్ చహర్ కానీ హర్ప్రీత్ కానీ లాస్ట్ సీజన్లో బాగా పర్ఫామ్ చేయలేదు. హర్ప్రీత్ బ్రార్ మొత్తం ఐపీఎల్ కెరియర్లో 28 మ్యాచ్లు ఆడి 18 వికెట్లు తీశాడు. స్పిన్నర్ వికెట్లు తీయాలి కదా. ఎకానమీ బాగుంది. ఎకానమీ అండర్ 8, 7.8 ఉంది. బట్ అతను ఓవరాల్ ఎకానమీ లాస్ట్ సీజన్లో అయితే 13 మ్యాచ్లు ఆడి 9 వికెట్లు తీశాడు. సో ఈజ్ నాట్ టేకింగ్ వికెట్స్. ఏదో జస్ట్ కొద్దిగా టైట్ బౌలింగ్ వేస్తున్నారు తప్పిస్తే ఈజ్ నాట్ పికింగ్ వికెట్స్. ఈ కెన్ బ్యాట్ ఆల్సో. మంచి ఆల్రౌండ్ ఎబిలిటీ ఉన్న ప్లేయర్. బట్ సమ్హౌ హీఈస్ నాట్ లివింగ్ అప్ టు దట్ రెప్యుటేషన్. ఒక మంచి వికెట్ టేకింగ్ బౌలర్గా అతను అంది రావట్లేదు. సో అది అతని విషయంలో మనకున్న కంప్లైంట్. రాహుల్ చహర్ బీయింగ్ ఎ రిస్ట్ స్పిన్నర్ కాబట్టి అతను ఖచ్చితంగా వికెట్స్ తీయాలి. లాస్ట్ సీజన్లో అంత బాగా వెళ్ళి, కానీ
మంచి రిధంలో ఉంటే మాత్రం రాహుల్ చహర్ బికమ్స్ అన్ప్లేయబుల్. కొన్ని సందర్భాల్లో వెన్ హీ ప్లేడ్ ఫర్ ఇండియా ఆ స్థాయిలో కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ హీ వాజ్ వెరీ వెరీ గుడ్. అందుకే అతన్ని చహల్ని పక్కన పెట్టి యుజ్వేంద్ర చహల్ని అతన్ని టీంలో ఆడించడం కూడా మనం చూసాం. సో రాహుల్ చహర్ హ్యాస్ దట్ టాలెంట్, కానీ ఎందుకనో ఆఫ్ లేట్ అంత ఎఫెక్టివ్గా అతను అనిపించాడు. సో వీళ్ళకి స్పిన్నర్స్, మరొక స్పిన్నర్ని ఎవరినైనా తీసుకుని ఉంటే బాగుండేది, మరి వాళ్ళైతే అది తీసుకోలేదు. బహుశా ప్రిన్స్ చౌదరి అని ఒక యంగ్స్టర్ని పికప్ చేశారు. నేను చెప్పాను కదా, గూగుల్ చేసినా అతను ఇంతవరకు ఎలాంటి రిప్రజెంటేటివ్ క్రికెట్ ఆడలేదు. బట్ అతనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అతను లెగ్ స్పిన్నర్, మన ఫాస్టెస్ట్ లెగ్ బ్రేక్స్ వేస్తాడు. అండ్ నేను వీడియో కూడా చూసాను, అది మన గుగ్లీలు, మన బిష్నోయ్ లాగా అవి ఎక్కువ గుగ్లీస్ వస్తాడు, గుగ్లీస్ వేసేట్టుగా ఉన్నాడు, యాంగ్లింగ్ ఇన్ టు ద రైట్ హ్యాండర్. సో అది అతనికి ఉన్న స్పెషాలిటీ. మరొక బిష్నోయ్ అయితే బాగానే ఉంటుంది. సో అదొక స్మార్ట్ పిక్ అని చెప్పుకోవాలి. తర్వాత తనై త్యాగరాజన్ అని మన హైదరాబాద్ ప్లేయర్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, బ్యాటింగ్ కూడా బాగా చేస్తారు, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. అతన్ని తీసుకున్నారు, కానీ అతని కూడా అంత ఇంప్రెసివ్ ఫిగర్స్ లేవు. హైదరాబాద్ ప్లేయర్ బాగా ఆడతాడు, ఇక అతనికి వచ్చిన అవకాశం ఉపయోగించుకోవడం ఆశిద్దాం, కానీ అంత ఎఫెక్టివ్గా నాకైతే అనిపించట్లేదు. సో అది వీళ్ళకంటే మంచి మంచి ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. ఇండియన్ ప్లేయర్స్ విషయంలో వీళ్ళు ఆశించిన స్థాయిలో వాళ్ళు అది పర్ఫామ్ చేయలేదని అనుకుంటున్నాను. ఒకే ఒక బ్యాటర్ని తీసుకున్నారు వాళ్ళు, ఎవరంటే రైలీ రొస్సోని తీసుకున్నారు. ఎక్కువ ఆల్రౌండర్స్ కోసం వెళ్ళారు. ఆల్రెడీ రిషి ధవన్ కూడా ఉన్నారు వాళ్ళ దగ్గర. అండ్ ఒకరిద్దరు బౌలర్స్ కోసం వెళ్ళారు. హర్షల్ పటేల్ మీద ఎక్కువ డబ్బులు పెట్టారు. సో వాళ్ళు ఇండియన్ ప్లేయర్స్ మీద వెళ్ళాల్సింది రైలీ రుస్సో, క్రిస్ వోక్స్ మీద ఎక్కువ డబ్బులు పెట్టేస్తారు. ఆల్రెడీ దే హ్యావ్ వెరీ గుడ్ ఫారిన్ ప్లేయర్స్. బట్ ఇండియన్ కింగ్స్ కోసం ఈసారి కూడా లేదు. నెక్స్ట్ ఐపీఎల్ ఆక్షన్ అప్పుడు కూడా నేను మళ్ళీ అదే హెడ్డింగ్ పెడతాను, ఇండియన్ కింగ్స్ కావాలని అని చెప్పి. ఐ డోంట్ నో కదా.